లారెన్స్ బిష్నోయ్ హత్య సమయానికి ఒక కేసులో ఇరుక్కొని జైల్లోనే ఉన్నాడు. అసలు బిష్నోయ్ లోపల ఉండి ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? అంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఇన్ఫర్మేషన్ ఎలా బయటకెళ్తుంది? పోలీస్ సిస్టమ్ ఇదంతా గమనిస్తలేదా? జైలు నుండి క్రైమ్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడంటే మామూలోడేం కాదు. అది 12 అక్టోబర్ 2024 అంటే అది దసరా రోజు. ఒకవైపు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు, మరోవైపు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ ను ముగ్గురు షూటర్లు గ్యాంగ్స్టర్ స్టైల్లో తూటాలుగా ఫైర్ చేసి హతమార్చారు. హతమార్చిన కొన్ని గంటలకే బిష్నోయ్ గ్యాంగ్ బాబా సిద్దిక్ కొడుకైన జీషాన్ జయావుద్దీన్ కి కాల్ చేసి మీ నాన్నని హతమార్చింది మేమే అని లొంగిపోయారు. హత్య గురించి, ఈ హత్యకి లింక్ ఉన్న లారెన్స్ బిష్నోయ్ గురించి సోషల్ మీడియా నుండి పెద్ద న్యూస్ ఛానల్స్ వరకు వాళ్ళ స్టైల్లో రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా మందికి ఈ హత్య గురించి చాలానే డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ హత్య గురించి తెలియాలంటే, బాబా సిద్దిక్ గతం గురించి తెలియాలంటే, ఇందులో లారెన్స్ బిష్నోయ్ యాంగిల్ గురించి అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూస్తేనే కంప్లీట్ స్టోరీ అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం బాబా సిద్దిక్ గురించి, అతనికి ఉన్న బాలీవుడ్ కనెక్షన్స్ గురించి, సల్మాన్ కి సపోర్ట్ చేసినందుకు హత్యకు గురయ్యాడా, అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ మాటల్లో నిజమెంత అనే విషయాలు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. అసలు ఈ బాబా సిద్దిక్ ఎవరు? 1958 బీహార్ లో జన్మించాడు. ఈయన పుట్టినప్పుడు ఈయనకు జియావుద్దీన్ సిద్దిక్ అని వాళ్ళ తల్లిదండ్రులు నామకరణం చేశారు. వీళ్ళ తండ్రి వాచ్ మేకర్. సిద్దిక్ కూడా వాళ్ళ నాన్నకు పనిలో బాగా సహాయపడేవాడు. బాబా సిద్దిక్ రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో 1977 లో బీహార్ నుండి ముంబైకి వెళ్లి NSUPలో జాయిన్ అయ్యాడు. బాంద్రా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. వాంద్రే అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1999, 2004, 2009 హ్యాట్రిక్ కొట్టాడు. ఇంత మంచి ప్రజాభిమానం పొందిన ఆయన సడన్ గా INCని వదిలి అధికారంలో ఉన్న పార్టీలోకి జాయిన్ అయ్యాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సిద్దిక్ పార్టీ మారడం వల్ల ఏమైనా ఎవరైనా హత్య చేశారా అనే డౌట్ మీకు రావచ్చు. మీకు ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లారెన్స్ బిష్నోయ్ ఆపరేషన్స్ ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో లారెన్స్ బిష్నోయ్ గురించి జరుగుతున్న వాదనలేంటి? ఈ హత్యకి లారెన్స్ బిష్నోయ్ కి ఉన్న సంబంధం ఏంటి? మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. అందులో ప్రధానంగా గుల్మీర్ సింగ్, ధర్మరాజ్ కచప్, జీషన్ అఖ్తర్, శివకుమార్ లాంటి నిందితులను అరెస్టు చేశారు. ఈ నిందితులందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిగా ప్రవీణ్ లోంకర్ ను గుర్తించారు. బాబా సిద్దిక్ ని చంపడానికి ఈ ప్రవీణ్ లోంకర్ గ్యాంగ్ 50 లక్షల వరకు సుపారీని తీసుకొని ఆ ఏరియాలోని ఒక ఫ్లాట్ తీసుకొని నెల రోజుల పాటు సిద్దిక్ ని ట్రాప్ చేశారు. అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు వచ్చాడు మనోడు లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ హత్య సమయానికి ఒక కేసులో ఇరుక్కొని జైల్లోనే ఉన్నాడు. అసలు బిష్నోయ్ లోపల ఉండి ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? అంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఇన్ఫర్మేషన్ ఎలా బయటకెళ్తుంది? పోలీస్ సిస్టమ్ ఇదంతా గమనిస్తలేదా? జైలు నుండి క్రైమ్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడంటే మామూలోడేం కాదు. మహారాష్ట్ర గవర్నమెంట్ లారెన్స్ బిష్నోయ్ ని ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీని అడిగింది. కానీ సెంట్రల్ హోంశాఖ CRCP 268 ప్రకారం ఏదైనా ఏజెన్సీ గానీ స్టేట్ పోలీస్ గానీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం లేదని చెప్పింది. కానీ ఇప్పుడు బిష్నోయ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన శుభన్ లోంకర్ ఫేస్బుక్ పోస్ట్ చేశాడు. అందులో ఈ హత్యకు కారణం అనుస్తాపను పోలీసులు చంపడం. దావుద్ కున్న బాలీవుడ్ పొలిటికల్ ప్రాపర్టీ కనెక్షన్స్ వల్ల ఈ హత్య చేశాం. మాకు ఎవరు శత్రువులు కారు. ఎవరైతే దావుద్ కి, సల్మాన్ ఖాన్ కి సన్నిహితులుగా ఉంటారో వాళ్ళని చంపేస్తాం అని పోస్ట్ చేశాడు. ఈ అనుస్తాపన్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ఇంటి వైపు షూటింగ్ చేసి దొరికి పోలీస్ స్టేషన్ లో చనిపోయాడు. శుభ్మన్ లోంకర్ చేసిన పోస్ట్ ప్రకారం గతంలో కూడా బాబా సిద్దిక్ కి, దావుద్ కి కనెక్షన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గ్యాంగ్ అసలు సల్మాన్ ఖాన్ ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? లెట్స్ బిగిన్ ద కంక్లూజన్. సెప్టెంబర్ 1998 రాజస్థాన్లోని జోధ్పూర్లో జరుగుతున్న సాత్ సాత్ హై షూటింగ్లో ఉన్నప్పుడు ఖాళీ సమయంలో దగ్గరలో ఉండే అడవికెళ్లి 2 కృష్ణ జింకలను షూట్ చేశాడని సల్మాన్ ఖాన్ పై ఎప్పటినుంచో ఉన్న కేసు. అంత పెద్ద బాలీవుడ్ హీరోకి ఆ కేసు నుండి బయటపడడం పెద్ద విషయం కాదనుకున్నారు. కానీ అక్కడున్నది బిష్నోయ్ తెగవాళ్ళు. వాళ్లకు దైవంతో సమానమైన జంబేశ్వర్ మరో రూపమే ఈ కృష్ణ జింక. ఇక్కడ బిష్నోయ్ తెగ అంటే గురు జంబేశ్వర్ 15వ శతాబ్దానికి చెందిన పర్యావరణ ప్రకృతి ప్రేమి.
ప్రేమికుడు. రాజస్థాన్ లో పుట్టిన ఈయన 500 ఏళ్ల క్రితమే ప్రకృతి యొక్క విలువలను బోధించాడు. హిందువులలో బ్రాహ్మణులలో ముఖ్యంగా వైష్ణవులు శైవులు ఉంటారు. గురు జంబేశ్వరుడు వైష్ణవ తెగకు చెందినవాడు. ఈయన వైష్ణవులకి ఉపవిభాగంగా వైష్ణవ్ పంత్ బిష్ణోయ్ పంతులను స్థాపించాడు. ఈయన తన శ్రేయోభిలాసుల కోసం 29 నియమాలు ప్రకటించాడు. జంతువుల్ని ప్రేమించడం, ప్రకృతిని కాపాడడం, మాంసంను తినకపోవడం, నిజాయితీగా బతకాలని చెప్పాడు. ఈ నియమాలను పాటించిన వారే బిష్ణోయిలు. ఈ లారెన్స్ బిష్ణోయ్ ఈ తెగకి చెందినవాడే. 1998 అక్టోబర్ 2 సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. 2007 జోధ్పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అప్పుడు ఆయన 7 రోజుల పాటు జైల్లో గడిపాడు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇలా చాలా సార్లు జైలుకెళ్లడం, మళ్లీ బెయిల్ పై బయటకి రావడం జరిగింది. 2019 లో రాజస్థాన్ కోర్టు సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆధారాలు లేవని నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టుని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. 26 ఏళ్ల నుండి ఈ బిష్ణోయ్ తెగ సల్మాన్ ఖాన్ కు శిక్ష పడాలని ఎదురు చూస్తుంది. 1998 లో సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైనప్పుడు ఈ లారెన్స్ బిష్ణోయ్ యొక్క వయసు కేవలం 5 సంవత్సరాలు. 26 సంవత్సరాల నుండి సల్మాన్ ఖాన్ పై కుట్ర పెంచుకొని సల్మాన్ ఖాన్ ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఈ న్యాయస్థానాల ద్వారా ఈ బిష్ణోయ్ తెగకు అన్యాయం జరిగిందని, సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారని, ఎందుకంటే ఈ న్యాయస్థానాల ద్వారా తమకు సరైన న్యాయం జరగలేదని, కృష్ణ జింకలను చంపినందుకు నిర్దోషిగానే సల్మాన్ ఖాన్ బయటపడ్డాడని ఆ కోపంతో ఉన్న బిష్ణోయ్ తెగ వాళ్ళు గ్యాంగ్స్టార్ గా మారి తనను చంపాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నా. జై హింద్.